వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రెస్ ఎట్లా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మొన్న వాటర్ ఫాల్ కి వెళ్ళినప్పుడు ఇదే డ్రెస్ వేసుకుందాం అనుకున్నా. బ్లాక్ కలర్ కాదు, ఈ టాప్ వేసుకుని కింద వైట్ కలర్ ట్రౌజర్ వేసుకుందాం అనుకున్నా. కానీ అది వాటర్ ఫాల్ ప్లేస్ కాబట్టి వైట్ కలర్ కాబట్టి. అండ్ బై ద వే ఇది స్టిచ్ చేసింది మా చెల్లి అనమాట, మిషన్ తో కాదు చేత్తో. సేమ్ వేసుకోలేదు ఎందుకంటే మనకి ఫీవర్, వాటర్ ఫాల్స్ కి వెళ్ళి నాకు ఫీవర్ వచ్చింది. సో ఎందుకో నాకు ఏదో కారం కారంగా, కొంచెం స్పైసీగా, కొంచెం వేడివేడిగా తినాలనిపించింది. అందుకే నేను సూప్ చేద్దామని రెడీ అయిపోయాను. యాక్చువల్లీ వర్షం కూడా పడుతుంది అండ్ నా టేస్ట్ బర్డ్స్ మొత్తం చచ్చిపోయేవి. ఏం తినేసరి అసలు టేస్ట్ లెస్, నాకు అసలు ఏం తెలియట్లేదు. కొంచెం సూప్ అయినా బాగుంటుంది ఏమనుకున్నా. చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా సూప్ తాగుతుంటే ఆహా ఉంటుంది. యాక్చువల్లీ నా చూసారా, నా ఫేస్లో పింపుల్ వచ్చి చూసారా గైస్. అందమైన ప్రేమ రాణి బుగ్గలోన చిన్న ముట్టిమైనా ముత్యమే లే సంథింగ్ ఏదో పాట, అట్లాంటి ఫ్లటింగ్ చేయాలి. కలర్ఫుల్ డ్రెస్ నేను దేనికి వేసుకున్నానంటే దీనికి కూడా కలర్ఫుల్ రెసిపీ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. సో ఈజీనే. మా ఇంటి వాళ్ళకి అందరికీ చెప్పాను, తాగుతారా, కావాలంటే నీ వంటలు నువ్వే చేసుకొని తినమ్మా, మాకైతే వద్దు అని ఇచ్చారు. అంత భయపడుతున్నారు 2 విషయం చేసినట్టు. ఓకే వాట్ ఎవర్. అయితే నేను రెడీ చేసుకుని ఉన్నాను ఎందుకంటే మళ్ళీ టైం లాగ్ అయిపోద్ది కాబట్టి. సో చూపించేద్దాం. కమాని బ్యాక్ సైడ్ ఉన్నాయి. కొంచెం పెప్పర్ కనిపిస్తుందా, కొంచెమే కదా కనిపించదు. అండ్ క్యారెట్ మ్యాచింగ్ అండ్ ఆనియన్, జింజర్ అండ్ గార్లిక్, కొంచెం కార్న్, స్వీట్ కార్న్ వేసాము గైస్. ఇంకొక మెయిన్ డిష్ ఒక చెప్పలేదు కదా, సారీ, కార్న్ ఫ్లోర్. ఇదే మెయిన్ మనకి. ఆల్వేస్ మై గోరెంటాకు. సి గైస్, మ్యాచింగ్. మీకు కూడా ఇట్లాంటి డ్రెస్ ఇట్లాంటివి కావాలంటే నాకు మెసేజ్ చేయండి. మా చెల్లి కుట్టిసిస్తుంది అనమాట, నాకైతే రాదు. ప్రాసెస్ లోకి వెళ్ళిపోద్దాం. ఓకే, ఇప్పటి వరకు నా సోది విన్ని బతికే ఉన్నారంటే నా రెసిపీలో కూడా వచ్చేయండి. అయితే బ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్యాన్ తీసుకోవాలి. అది హీట్ అయ్యాక బటర్, గీ ఆర్ ఆయిల్ యాజ్ యువర్ విష్, మనం ఏదైనా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకున్నా. ఆ తర్వాత గార్లిక్ అండ్ జింజర్ చాప్ చేసుకోవాలి చిన్న స్లైసెస్ గా. ఆ నెక్స్ట్ మనం సూప్ లో యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి, లైక్ క్యారెట్, స్వీట్ కార్న్ అండ్ ఆనియన్స్. ఆ నెక్స్ట్ మనం కొంచెం వాటర్ వేసుకున్న సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇదండి కార్న్ ఫ్లోర్. ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ మిక్స్ చేసి అది అక్కడ బాయిల్ అయిన తర్వాత పెప్పర్ అండ్ కార్న్ ఫ్లోర్ వేసేస్తాం అనమాట. ఎందుకంటే మనకి కొంచెం థిక్గా రాదు, అందుకే కొంచెం సూప్ కన్సిస్టెన్సీ రావాలంటే మనం ఇట్లాంటిది కార్న్ ఫ్లోర్ యూజ్ చేయాలి. వావ్, అది చెఫ్ అయిపోతారు ఏదో కొంచెం. కానీ వాటర్ మిక్స్ చేస్తాను. ఎంత వాటర్ మిక్స్ చేయాలో నాకు తెలీదు. వాటర్ మిక్స్ చేస్తాను. లెట్స్. యాక్చువల్లీ బీన్స్ కూడా ఉండేవి, నేను సూప్ చేసుకుందామని బీన్స్ కూడా ఉంచాను. మా మమ్మీ కర్రీ చేసింది, తను ఒక్కదాని కోసం చేసుకుంటాను ఎందుకంటే మా వాళ్ళు ఎవ్వరు తినరు కాబట్టి అందరూ భయపెడతారు. కానీ మీరు మాత్రం నేను చేసే రెసిపీస్ మీరందరూ చేసి కామెంట్ చేసేయండి నాకు, ఓకేనా. యాక్చువల్లీ నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నాన్ వెజ్ సూప్ చేయను, వెజ్ సూప్ నేను చేస్తాను. నేను ఇది చాలాసార్లు ట్రై చేశాను కూడా, అందుకే నాకు ఈజీగా వచ్చానమాట. ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి కొన్నాను కానీ నాకు ఆ టేస్ట్ ఏం నచ్చలే. నేను చేసుకునేవి నాకు టేస్ట్ నచ్చాయి, అందుకే నేను అవి కొనడం మానేసి నా ఓన్గా నాకు తినాలనిపిస్తే ఇట్లా తినేస్తాను గైస్. సో అది బాయిల్ అయిపోయింది, ఇప్పుడు ఇది వేద్దాం. ఓకే, ఫైనల్లీ వాటర్ బాయిల్ అయిపోయింది అండ్ కార్న్ ఫ్లవర్ లో కొంచెం వాటర్ మిక్స్ చేశాను. ఎందుకంటే మనకి సూప్ వాటర్ గా ఉండదు, థిక్ కన్సిస్టెన్సీ రావాలంటే కార్న్ ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మనకి కన్సిస్టెన్సీ వచ్చేసింది. కొంచెం పెప్పర్ కూడా యూస్ చేస్తున్నాను. స్పైసీ కావాలంటే మనం పెప్పర్ పౌడర్ యూస్ చేయాలి, ఎందుకంటే చిల్లీ ఏమీ యూస్ చేయలేదు కాబట్టి. అండ్ కఫ్ అండ్ కోల్డ్ ఫీవర్ కాబట్టి ఇది తాగుతుంటే ఉంటుంది అబ్బాబాబా. అండ్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు టేస్ట్. గాడ్, సాల్ట్ సరిపోలేదు అయ్యా, సాల్ట్ సరిపోలేదు. మా చెల్లి సాల్ట్ వేసింది కొంచెం. సాల్ట్ అయిపోతుంది ఇక్కడ తీసుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఓకే, సాల్ట్ వేసి చేసాను. మంజు టేస్ట్ దగ్గర రావే. మొక్కుతుందా, అందుకు మొక్కుతున్నావే. నువ్వు సాల్ట్ ఎక్కువ వేయలేదు తెలుసా, అంత బాగుంది కానీ. ఎలా ఉంది?
రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టు వెళ్ళిపోయింది మా చెల్లి రియాక్షన్. ఏదో ఒక టేస్ట్ లేదా ఎలాగో చెప్పు టేస్ట్. సాల్ట్ సరిపోలేదు కదా. బాగుందట. ఇంత బాగా వచ్చింది రెసిపీ కాబట్టి మీకోసం మీరు ఒక డ్యాన్స్ చూడాల్సిందే. కాక్టైల్ 2లో సాంగ్ డ్యాన్స్ చేద్దాం, ఎందుకంటే సేమ్ డ్రెస్ వేసాం కాబట్టి. డ్యాన్స్ స్టెప్ కూడా మర్చిపోయింది. That's it for our vlog. Bye bye. See you in next video guys with another recipe. Bye.